గ్రామాల్లో అంబేద్కర్ రాజ్యాంగం పనిచేయదు. అక్కడంతా ప్రత్యేక రాజ్యాంగం. రాష్ట్రాన్ని దేశాన్ని నడిపే ప్రభుత్వాలు ఉన్నాయనే ఊసు కానరాదు. అధికారులు అక్కడికి వెళ్ళాలంటేనే గజగజ వణికిపోతారు. గ్రామస్తులు ఎదురు తిరిగితే కుల బహిష్కరణలు, సామాజిక బహిష్కరణలు, ఏకంగా గ్రామ బహిష్కరణలే ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. దీంతో తాము చెప్పిందే వేదం, తాము చేసిందే శాసనం అన్నట్టు నడిపిస్తున్నాయి విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు. జగిత్యాల జిల్లాలో జగ్గాసాగర్ కథ ఇప్పుడు అధికారులకు ముచ్చెమట్లు పట్టిస్తోంది. దేశంలో బీజేపీ సర్కార్ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఉంది. ఈ రెండు కాకుండా తెలంగాణలోనే నడుస్తున్న సమాంతర సర్కార్ను చూశారా? అది చూడాలంటే జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గాసాగర్ బాట పట్టాలి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీల పేరిట గ్రామాల్లో అభివృద్ధి కోసం నాయకత్వాలను ఏర్పాటు చేసుకునే కల్చర్ ఉంది. మెట్పల్లి మండలం జగ్గాసాగర్లో ఇదే కల్చర్ కొనసాగుతోంది. మర్యాద రామన్న పంచాయతీల నుంచి ఎన్నికల వరకు విలేజ్ డెవలప్మెంట్ కమిటీల ఆగడాలు అన్నీ ఇన్ని కావు. గ్రామాభివృద్ధి కమిటీ చెప్పిన ప్రకారం నడుచుకోకపోతే కుల బహిష్కరణలు, సామాజిక బహిష్కరణలు, గ్రామ బహిష్కరణలు తప్పవు. ఈ ఎన్నికల్ని ఏకపక్షంగా గ్రామస్తులందరికీ తెలియకుండానే కేవలం వాళ్ళు కొద్దిమంది ఒక టీమ్గా ఏర్పడి వాళ్ళ ఇష్టానుసారంగా నడిపిద్దాం, మనం అనుకున్న వ్యక్తిని కుర్చీలో కూర్చుండబెడదాం అనేటి ఒక దురాశతోని దుర్బుద్ధితోని వాళ్ళు చేస్తున్నారు. ఇప్పటికైనా వారి వైఖరిలో మార్పు వస్తలేదు కాబట్టి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి దాన్ని ఎలక్షన్లు ప్రజాస్వామ్యయుతంగా జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జగ్గాసాగర్ సర్పంచ్ పదవి కోసం 12 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలకు భిన్నంగా గ్రామాభివృద్ధి కమిటీ వేలంపాట నిర్వహించింది. కమిటీని ఎదిరించలేక అభ్యర్థులు కూడా వేలంపాటలో పాల్గొన్నారు. ఓ అభ్యర్థి ఏకంగా 28,60,000 రూపాయలకు సర్పంచ్ పదవిని దక్కించుకున్నాడు. ఈ పద్ధతి గ్రామంలో కొందరు గుడేటి కాపులకు నచ్చలేదు. ఎన్నికలు నిర్వహించాలన్నారు. వేలంపాట నిర్వహించి 30,50,000 రూపాయలకు అర్రస్ దక్కించుకొని మాకు సంబంధం లేకుండా అంటే ఈ మాకు ఎవరికి తెలియకుండా వాళ్ళు వేలంపాటలు నిర్వహించుకోవడం జరిగింది. దీనిపైన కలెక్టర్ గారు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మా యొక్క విజ్ఞప్తి. దీంతో గుడేటి కాపులందరినీ సామాజిక బహిష్కరణ చేసినట్టు ప్రకటించింది కమిటీ. బాధితులిచ్చిన ఫిర్యాదు మేరకు మెట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన 10 మంది సభ్యులను తహసీల్దార్ ముందు బైండోవర్ చేసినా కమిటీ ఆగడాలు మాత్రం ఆగడం లేదు. దీంతో బాధితులు ఏకంగా నిన్న జగిత్యాల కలెక్టరేట్కే వచ్చి తమ గోడు చెప్పుకున్నారు. ఇవాళ ఏం చేసినట్టు మళ్ళా ముదాం నరసయ్య అనే వ్యక్తికి 30,50,000 రూపాయలకు మళ్ళీ కూడా వేలంపాట వేయడం జరిగింది. మనం ఎవరికైతే వేలంపాట ఇస్తామో వాళ్ళకే ఓటేయాలని చెప్పి ఒకటి హుకుం జారీ చేసి ఈ విషయం ఎవరు కూడా బయటకు చెప్తే 5,00,000 రూపాయలు జరిమానా వేస్తామని చెప్పి అందరికీ ఊళ్ళే లోపల బెదిరించడం జరిగింది. కోరుట్ల మెట్పల్లి డివిజన్లలో ఈ విలేజ్ డెవలప్మెంట్ కమిటీల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇసుక అక్రమ రవాణా, బెల్ట్ షాపుల నిర్వహణ, ఇలా ప్రతీదీ ఈ కమిటీ కనుసన్నల్లోనే జరుగుతాయి. వీరికి స్థానిక బడా నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో పంచాయతీ ఎన్నికలు కూడా సజావుగా సాగని పరిస్థితి తలెత్తింది. పైకి ఏకగ్రీవం, ప్రజాస్వామ్యం అని చెప్పుకున్నప్పటికీ లోపల మాత్రం కమిటీ కనుసన్నల్లోనే సమాంతర పాలన సాగుతుందన్నమాట.